నరసరావుపేట మండలంలో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో ఈ నెల 25న తొలి ఏకాదశి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు చీపురు పట్టి శుభ్రం చేశారు. తొలి ఏకాదశికి భారీగా భక్తులు వచ్చే నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. గిరి ప్రదక్షిణకు అడుగడుగున మంచినీళ్లు ఏర్పాటు చేసి పండ్లు ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా భారీ పోలీసు బందోబస్తు అన్ని శాఖల సమన్వయంతో నాణ్యమైన దర్శన ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రసాదాల ఏర్పాటుతో పాటు భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ లైన్ల ద్వారా మంచి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి రేపు 25వ తేదీన జరగబోయే తొలి ఏకాదశి కొండ పండుగ, మరి కోటప్పకొండ పండుగ కాబట్టి ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరవుతారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, పోలీసు వారు కానీ అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరం కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా ట్రాఫిక్ సిఐ గారు కానీ, లా అండ్ ఆర్డర్ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఎక్కువ మంది పోలీసులు ఉండి ట్రాఫిక్ జామ్ జరగకుండా భక్తులకి సౌకర్యంగా మరి దర్శన ఏర్పాట్లు కూడా చక్కగా చేయించాలి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా సేవ చేయడానికి రావడం జరిగింది. కొండ పైభాగం మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల, అసలు కొండ అంటే మన ఇల్లు లాగా ఉంటుందా, ఇంటికంటే కూడా మన ఇంట్లో గుడిలాగా ఉంటుందనే ఆలోచన వచ్చినట్టు చేసి పెట్టడం జరిగింది. మరి ఎక్కడ కూడా మట్టి గిట్టి కనపడకుండా మరి గ్రాస్ పెంచడం జరిగింది. మరి కార్పెట్స్ కూడా వేయటం జరిగింది కాబట్టి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ప్రతి అడుగడుగుకి మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా మరి భక్తులకి ప్రసాదాలు కూడా ప్రతి అడుగుకి ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ అధికారులు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మరి దారిలో తినడానికి పళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా సంతోషంగా మరి గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవాలని కోరుతూ ఉన్నాము.